దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి యోహాను సువార్తను తరిచి తరిచి మనము ధ్యానిస్తున్నాము. అందులో నుంచి మరొక అంశము, యేసు క్రీస్తు స్వయంగా తాను చెప్పుకున్న మాటలు, పైకి ఎత్తబడుట. యేసు తన్ను తాను పైకి ఎత్తబడుట అనే విషయాన్ని 3 సందర్భాలలో యోహాను సువార్తలో ఉటంకించినట్లుగా మనము చూడగలము. మరి ఈ నేను పైకెత్తబడినప్పుడు, లేకుంటే నేను పైకెత్తబడుతాను అని చెప్పిన మాటలు మనం చూస్తే, యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనములో క్రీస్తు ప్రభు ఇలా అంటున్నాడు: నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. అంటే ఈ మాటలు మాట్లాడిన సందర్భంలో ప్రభు మరి అక్కడ తను భూమి మీద నుంచి పైకి ఎత్తబడతాడని, మరి ఎత్తబడితే తప్ప వారిని అందరినీ ఆకర్షించుకోలేనని ప్రభు చెప్తున్నాడు. ఏదైనా మనం ఆ ఒకటి ప్రత్యేకంగా మనకు కనపడాలంటే దాన్ని మనం ఏం చేస్తాం, హైట్ లో పెడతాం. హైట్ లో పెడితే కదా, దీపాన్ని కూడా వెలిగించి మరి హైట్ లో పెట్టినప్పుడు అది అన్నిటికీ వెలిగిస్తుంది. అది ఎత్తులో ఉంది గనక. ఏదైనా ఒకటి ప్రత్యేకంగా కనపడాలంటే దాన్ని కొంచెం ఎత్తులో పెడితే అది ప్రత్యేకంగా కనిపిస్తుంది. అట్లానే ప్రభు కూడా అంటున్నాడు, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును. అంటే నేను కొంచెం హైట్ స్థలానికి వెళ్తే గనక అందరూ నా వైపు చూస్తారు, తమ కళ్ళెత్తి చూస్తారు. అప్పుడు వారి యొక్క చూపులు, వారి దృష్టిని నేను ఆకర్షించుకుంటాను అని ప్రభు ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. అంటే ఆ పైకి ఎత్తబడుట అనే పదంలో ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, తన శిలువ మరణం గురించి మాట్లాడుతున్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఈ మాట మాట్లాడినప్పుడు ఒక సంభాషణ నికోదేము అనే పరిసయ్యుడితో దేవుడు చేస్తున్నట్లుగా మనము చూడగలము. నికోదేము వస్తాడు, ప్రభువుకి వారిద్దరి మధ్య సంభాషణ జరుగుద్ది. మరి ఆ రక్షణ గురించి ప్రభు మాట్లాడతాడు. మరి మారు మనసు పొందాలి, తర్వాత నూతన జన్మానుభవం పొందాలని మాట్లాడతాడు. తనకి సందేహాలు కలుగుతాయి. ఆ సందర్భంలో ప్రభు మాట్లాడుతున్న మాటలు 31, 33లో కూడా చూచినట్లయితే, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు లోకాధికారి బయటకు త్రోసివేయబడును అని చెప్తూ, ఇలాగనే నేను అందరినీ ఆకర్షిస్తాను అని ఆ చెప్పిన మాట 33వ వచనంలో ఏముందంటే, తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. నేను పైకెత్తబడతాను, నేను అందరినీ కూడా ఆకర్షించుకుంటానంటే ఎలా ఆకర్షించుకుంటాడంటే గనక, తాను ఒక విధానమైన మరణము పొందబోతున్నాడు. ఆ మరణాన్ని సూచిస్తూ ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఎలాగున మరణం పొందాడండి? శిలువ మరణం పొందాడు ఆయన. అవునా కాదా? ఆ శిలువ మరణం ఎక్కడ శిలువ వేశారు ఆయన్ని? ఆ యొక్క యెరూషలేము ఆ గబని వెలుపట, ఆ గొల్గోతా కొండ మీద కదా, ఆయనని ఆకాశానికి భూమికి మధ్య మరి ఆ మ్రాను మీద వేలాడదీశారు కదా. అసలు ఆ ప్రదేశం అంతా వెళుతున్న వారు, అక్కడ గుమిగూడున్న వారు అందరూ కూడా ఎవరిని చూస్తా ఉన్నారు? పక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు, వారిని పట్టించుకోవట్లా. క్రీస్తు ప్రభు వైపే వారు తేరి చూస్తా ఉన్నారు. వారు గేలి చేసినా, నిందించినా, హింసించినా వారి చూపులు, వారి దృష్టి మొత్తం ఎక్కడుందంటే ఆ శిలువలో వేలాడుతున్న యేసు వైపే ఉన్నది. హల్లెలూయా! అందరూ ఆయన వైపే కనులెత్తి చూస్తా ఉన్నారు. ఆయన వారిని ఆకర్షించుకుంటా ఉన్నాడు. కానీ ఆ శిలువ మరి శ్రమ పొందిన రోజు ఆయన చూడనొల్లని వాడుగా, నిర్దయుడుగా, అసహ్యుడుగా, ఒక మాంసపు ముద్దగా, ఒక రక్తపు ముద్దగా మారిపోయినట్లుగా కనిపించాడు. హల్లెలూయా! ఈ రోజైతే గనక ప్రభు మరి ఆయన మృతి గెలిచి లేచిన వాడుగా, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన వాడుగా, తండ్రి కుడి పార్శ్వన
ఆసీనుడైన వాడుగా మనము చూడొచ్చు. అంటే ఈ యొక్క నా యొక్క మరణము ద్వారా సాతానికి గొప్ప ఓటమి, గొప్ప అపజయం కలుగుతుంది. ఇక్కడ సాతాను మాట కూడా రాస్తున్నాడు. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు తోసివేయబడతాడు. ఈ లోకానికి తీర్పు జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? నేను ఆ యొక్క శిలువ మరణానికి వెళ్ళుట ద్వారా ఆ యొక్క ఆకాశానికి భూమికి మధ్య వేలాడుట ద్వారా నేను పైకెత్తబడుట ద్వారా ఈ యొక్క సాతాను యొక్క తల చితుకు తొక్కబడుతుందని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. ఎత్తబడుట అనే మాటను గ్రీకు పదంలో హుప్సోతో అనే ఒక పదంగా అభివర్ణించారు. ఈ పదము మరి యొక్క యోహాను సువార్తలోనే 3 సార్లు కనిపిస్తుంది. 3వ అధ్యాయము 14వ వచనంలో కూడా ప్రభు ఇదే మాటలు మాట్లాడతాడు. అంటే తను ఎలాగున శిలువ మరణం పొందాడో దీనిని పాత నిబంధన గ్రంథంలో ముందుగానే దీనికి సాదృశ్యంగా దాని విషయము రాయబడిందని ఈ యొక్క 3:14లో పలకబడిన మాట మరి అక్కడ కూడా మరి రాయబడిందని చెప్పేసి ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగున విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. మరి మనుష్య కుమారుడు ఆయన మనుష్య కుమారుడుగా ఉన్న నేను ఎత్తబడాలి. ఎందుకు ఎత్తబడాలి? నన్ను విశ్వసించే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఎత్తబడాల్సిందే. ఎందుకు ఎత్తబడుతున్నాను నేను? దీనికి సాదృశ్యంగా ముందుగానే పాత నిబంధన గ్రంథంలో అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మనం చూస్తే గనక ఇశ్రాయేలీలు ఏం చేశారంటే మరి ఆ యొక్క ఏదేము దేశము గుండా చుట్టూ వెళ్ళాలని వెళ్తా ఉన్నారు. వెళుతున్నప్పుడు ఎర్ర సముద్ర మార్గంగా వెళుతున్నప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లిపోయిందంట. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి చూస్తే గనక అప్పుడు ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైపోయింది అని చెప్పేసి గొణుగుతా ఉన్నారు, సడుగుతా ఉన్నారు, తిరుగుబాటు చేస్తా ఉన్నారు. అప్పటికి 2-3 సార్లు వాళ్ళు తిరుగుబాటు చేయటం, దేవుడు సహించి వారికి కావాల్సినవి పంపించడం ఇక్కడ జరిగింది. ఇక్కడైతే దేవునికి బాగా కోపం వచ్చింది. అందుకు యెహోవా ప్రజలలోకి తాపస్కరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయారు. నిజంగానే దేవుడు దీర్ఘశాంతుడు. ఆయన ఎంతో సహనం కలిగిన వాడు, మరి ఎంతో ప్రేమ కలిగిన వాడు. కొన్నిసార్లు ఆయన కూడా వీరి ప్రవర్తనకి వీరి మాటలకి విసిగిపోయినట్లుగా మనము చూడగలము. ఇశ్రాయేలీయులు ఆ మాట్లాడే మాటలు, ప్రభుని శోధించే ఆ మాటలు, వారి సేవకులైన మోషేని అహరోనును విసిగిస్తూ దూషిస్తూ మరి నిందిస్తూ పలికే మాటలు కొన్నిసార్లు దేవుడు సహించలేకపోతాడు. సహించలేకపోయి ఇక్కడ దేవుడే ఏం చేశాడట? బహు మరి తాపకరములైన సర్పాలను పంపాడంట. అప్పుడు ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయారంట. మరి ప్రజలు మరలా యుద్ధకు వచ్చి మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేశాము కనుక మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మరి ఇక్కడ మరలా చంపలేసుకుంటున్నారు వచ్చి, అయ్యో మా వల్ల పొరపాటు జరిగిపోయింది, మేము పొరపాటు చేశాము, నీకు విరోధంగా మాట్లాడాము, యెహోవాకు విరోధంగా మాట్లాడాము, మా వల్ల తప్పైపోయింది, ఇదిగో దీని వల్ల ఈ సర్పపు కాటు ద్వారా ప్రజలందరూ చనిపోతా ఉన్నారు అని చెప్పొచ్చి మరలా మరి దేవుణ్ణి వేడుకో అని మరలా వచ్చి ఆయన బతిమలాడుతున్నారు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. ఇక్కడ ప్రభు ఒక రెమెడీ చెప్తా ఉన్నాడు. మరి నువ్వేం చేస్తావంటే ఆ సర్పం ఎలాగుందో వారిని కరిచి
మరి యొక్క మరణానికి తీసుకెళ్లిన సర్పం ఎలా ఉందో, మరి ఏ కాటు ద్వారా వాళ్ళు కాటు ఏ సర్పము ద్వారా కాటు వేయబడ్డారో దాని వల్లే ఉన్నటువంటి ఆ యొక్క ప్రతిమను ఒకటి చేయించి నీవు ఎత్తైన స్థలములో ఒక ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు, ఎత్తైన స్తంభం మీద పెట్టు. అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని యెహోవాకు సెలవిచ్చెను. అప్పుడు అట్టి విధంగా 21:9 మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఇప్పుడు వాళ్ళు తమ మనస్సును ఏకదృష్టి చేసి ఆ యొక్క నిదానించి ఆ యొక్క సర్పపు ప్రతిమను చూచారట. ఎవరైతే ఈ కాటు వేయబడిన వారు ఉన్నారు, ఆ తాపకరమైన సర్పములు వారి మధ్యకి వచ్చి వారందరినీ కూడా మరి కాటు వేయబడిన ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా తల ఎత్తి ఆ ఎత్తైన స్థలం మీద ఉన్న ఆ యొక్క మరి ఆ ఇత్తడి సర్పాన్ని వారు చూచారంట. ఎలా చూచారంట? నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా. అలాగనే ప్రభు వైపు మనం ఎప్పుడైతే నిదానంగా చూచినట్లుగా, నిశ్చితంగా చూచినట్లుగా, లోతులోకి వెళ్ళి చూచినట్లుగా, ఆ శిలువలో వేలాడుతున్న ప్రభువుని మనము ధ్యానపూర్వకంగా మనము కనుక మన హృదయాలోచనలో మనము చూడగలిగితే మరి ఇక్కడ తాపకరమైన సర్పముల చేత కాటు వేయబడిన ప్రతివాడు బ్రతికినట్లుగా, పాపం అనే కాటు వేయబడిన ఈ మానవాళి కూడా, ఏ పాపం ఏదైతే ఒక విషయంగా సంక్రమించిందో, ఆదామవల నుంచి సంక్రమించి మన రక్తంలో ప్రవహిస్తా ఉన్నదో, మరి వారు కూడా ఇట్టి విధంగా మనుష్య కుమారుడు పైకెత్తబడవలెను. మరి ఆ మనుష్య కుమారుడిని మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో మరి మీరు ఆ చూచే ప్రతివాడు, విశ్వసించే ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అక్కడ సర్పపు కాటు ద్వారా మనుషులు చనిపోయారు, కానీ ఇక్కడ నేనే అందరి నిమిత్తముగా బలియాగము కాబోతున్నాను. నేనే ఆ శిలువ మరణము పొందబోతున్నాను. ఈ శిలువ మరణము పొందే నన్ను, ఆ ఎత్తబడి నేను వేలాడుతున్న నన్ను ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ కూడా నిత్య జీవము అనుగ్రహించబడుద్దని అక్కడ నికోదేముతో ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి 8వ అధ్యాయములో కూడా 8:28లో కూడా ఇదే మాటలు రాయబడినట్లుగా మనము చూడగలం. అంటే ప్రభువుని చూసే ప్రతి ఒక్కరు కూడా, విశ్వసించే ప్రతి ఒక్కరు, ప్రభువుని నమ్మే ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవము పొందుతారు. ఆ యొక్క అబ్బాయి సర్పపు కాటు వేయబడిన వారు భౌతిక మరణా నుంచి విడిపించబడ్డారు. ఇప్పుడు ప్రభువుని విశ్వసించేవారు ఎక్కడి నుంచి విడిపించబడ్డారండి? ఆత్మ మరణము నుంచి విడిపించబడుతున్నారు. నిత్య నరకము నుంచి విడిపించబడుతున్నారు. అంటే ఈ నిత్య అగ్నికి మరి ఆ యొక్క నరకాగ్నికి పాలైన ప్రతి ఒక్కరు కూడా మరి నిత్య నరకాగ్ని నుంచి మరి ఆ యొక్క నిత్య నరకము నుంచి విడిపించబడి నిత్య జీవానికి వారు దాటించబడుతున్నారు. నిత్య జీవమనే ఆ కృపను పొందుకుంటారని ప్రభు చెప్తున్నాడు. ఎవరెవరు నా వైపు చూస్తారో, ఎవరెవరు నన్ను విశ్వసిస్తారో అందుకే నేను ఎత్తబడవలసినదని ప్రభు ఇక్కడ చెప్పినట్లుగా మనము చూడగలము. అంటే ఈ సిలువ అనేది తీర్పుకు, రక్షణకు చిహ్నంగా ఉన్నట్లుగా మనము చూడగలము. నేను ఎత్తబడవలెను, మనుష్య కుమారుడుగా నేను ఎత్తబడవలెను, ఆ యొక్క సిలువ మీద నేను వేలాడబడవలెను అని అంటే గనక పాప పాపపు శక్తితో ప్రభు ఇక్కడ వ్యవహరిస్తున్నట్లుగా కదా. ఆ సర్పపు కాటు, ఆ విషము వారిలోకి వెళ్ళిపోతా ఉన్నది. అట్టి విధంగా పాపపు కాటు వేయబడిన ఆ పాపపు శక్తితో నేను వ్యవహరిస్తున్నాను. విశ్వసించే ప్రతి ఒక్కరిని కూడా, ఒక్కరికి కూడా నేను రక్షణ అందిస్తానని ప్రభు చెప్తున్నాడు. నేను ఆకర్షించని ఎడల కదా,
నేను ఆకర్షించుకుంటాను ఈ మానవాళిని. ఆ శిలువ మరణము ద్వారా నేను ఆకర్షించుకుంటాను. నేను పైకెత్తబడి ఆ భూమికి ఆకాశానికి మధ్య వేలాడి మీ అందరినీ కూడా నేను ఆకర్షించుకుంటాను అని ప్రభు చెప్తున్నాడు. ఈ యొక్క సిలువ లేకపోతే కదా, సిలువ మరణము పొందకపోతే ప్రభు ఈ మానవాళికి విముక్తి కలిగేది కాదు కదా. కదా, ఆయన ఎట్టి విధంగా ఆయన తగ్గించుకున్నాడు, ఎట్టి విధంగా హెచ్చింపబడ్డాడని మనం ఆ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందులో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభుని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. కదా, ఆయన ఎత్తబడ్డాడు, మహిమపరచబడ్డాడు. ఏంటి ఆ మహిమపరచబడటం అంటే గనక, యేసు క్రీస్తే ప్రభువు, క్రీస్తే అందరికీ రక్షకుడు, క్రీస్తే అందరికీ దేవుడు. యేసు క్రీస్తు మాత్రమే ఈ ప్రపంచ యావత్తుకి ప్రభువని ప్రతి ఒక్క నాలుక ఒప్పుకున్నట్లుగా, ప్రతి ఒక్కరు కూడా ఆయన నామములో మోకరించినట్లుగా, ప్రతి వాని మోకాలు ఆయన నామములో వంగునట్లుగా, ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఎక్కడెక్కడ ఉన్న వారి కంటే పెట్టబడిన పేర్లు ఎవరెవరున్నారు ఈ లోకంలో అంటే గనక, పరలోకంలో, భూమి మీద, భూమి కింద ఉన్న వారిలో కూడా ఎవరెవరు ఒక నామం కలిగి ఉన్నారు. అన్ని నామములకు మించిన ఆ ఉన్నతమైన నామము ఆయనకు అనుగ్రహించబడింది కదా. ప్రవచనము నెరవేర్పు జరిగింది. యెషయా 52:13లో రాయబడిన విధంగా అతడు ప్రసిద్ధుడై మహాఘనుడుగా ఎంచబడును కదా. ఎంత ఘనమైన పాత్రగా ప్రభు చేయబడి ఉన్నాడండి. ఎంత ఘనుడుగా చేయబడ్డాడు. ఆయన శిలువ మరణమే పొందాడు, కానీ ఆయన ఈ ఆకాశము, భూమి, భూమి క్రింద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క నామానికి పైగా ఉన్నతమైన నామాన్ని ఆయన పొందుకున్నాడు. హల్లెలూయా. పైకి లేపబడుట కదా, ఈ పైకి లేపబడుట మనం చూస్తే గనక ప్రభు తన ప్రేమను మనకు అనుగ్రహించుట. ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిలోకి దేవుడు దిగి తన ప్రేమను మన ఎడల కనుపరిచాడు. ఆ ప్రేమను కనపరిచి మనము ప్రభు యొక్క మరణ పునరుద్ధానముల ద్వారా మనము కూడా ప్రభు యొక్క విజయాన్ని సొంతం చేసుకునే వారిగా దేవుడు మనకు కృప దయచేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అంటే ఈ క్రీస్తు యొక్క చరిత్ర ఇది చారిత్రాత్మకమైనదే కాదండి. ప్రభు శిలువలో వేలాడుట అనేది అది హిస్టారికల్ గా రుజువు చేయబడింది, చారిత్రాత్మకంగా రుజువు చేయబడింది. ఆయన అట్టి విధంగా శిలువ మరణము వేయబడి చనిపోయాడనేది ఖచ్చితమైన రుజువులు, సాక్ష్యాలతో కూడి ఉన్నది. మరి ఆయన యొక్క ఆ ప్రేమ ఎంత లోతైనదన్నది కూడా ఇక్కడ మన కొరకు చెప్పబడుతా ఉంది. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. కదా, మంచి వారి కొరకు నేను రాలేదు కదా, ఈ భూమి మీద పాపుల కొరకే నేను వచ్చాను. ఆ పాపపు కాటు వేయబడిన వారిలో ఉన్న ఆ విషయము, ఆ పాపమనే విషమును నేను తీసివేయటానికి నేను వచ్చి ఉన్నానని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. 2 కొరింథీ 5:18-19లో చూస్తే, సమస్తము దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని
ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. అంటే ఇప్పుడేమైపోయా ఆ పాపపు కాటు బలి నుంచి విడిపించబడ్డాం కదా. అక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేశారు? సణిగారు, గొణిగారు, విరోధంగా ప్రవర్తించారు. చివరికి ఆ సర్పముల యొక్క ఆ యొక్క కాటు నుంచి విడిపించబడ్డారు. అంటే దేవునితో శాంతి జరిగింది అక్కడ. కొద్ది ఆ వాళ్ళు వాళ్ళకు పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడిచి మరలా దేవుని యొద్ద మొర పెడుతున్నారు. ఒక శాంతి సయోధ్య అక్కడ జరిగినట్లుగా మనము చూడగలం. ఇక్కడ ప్రభువు కూడా ఈ మానవాళి ఎడల చేసినది ఏంటంటే గనక ఆ శిలువ మరణము పొందుట ద్వారా, ఆయన పైకెత్తబడుట ద్వారా, ఆ శిలువలో భూమికి ఆకాశానికి మధ్య వేలాడుట ద్వారా మరి దేవుడు మన అపరాధములను మన మీద మోపక క్రీస్తునందు మనని సమాధానపరుచుకున్నాడండి. ఇక్కడ చూచినట్లయితే ప్రభు అందరినీ నా వైపుకు ఆకర్షించుకుంటాను అని చెప్తున్నాడు. ఎవరెవరిని ఆకర్షించుకుంటాడని చూస్తే గనక ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజను ఆకర్షించుకుంటాడండి. ప్రకటన గ్రంథము 5:9 చూస్తే గనక నీవు దాని ముద్రను విప్పుటకు యోగ్యుడు. అక్కడ ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని విప్పుటకు ఎవరికి యోగ్యత లేదట, కానీ కేవలం గొర్రెపిల్లకే ఆ యోగ్యత కలిగిందంట. అక్కడ ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, ఎవరెవరండి ఇక్కడ చూసినట్లయితే రకరకాల భాషలు మాట్లాడేవారు. ఈ ప్రపంచ యావత్తుగా ఎన్ని రకాల భాషలు ఉన్నాయో అన్ని రకాల భాషలు మాట్లాడేవారు. ఈ భూమి మీద ఎన్ని వంశాలు ఉన్నాయో అన్ని వంశాల వారు. మరి ప్రతి ప్రజ, ప్రతి జనములో నుండి దేవుని కొరకు మనుషులను కొని, హల్లెలూయా, ఎవరెవరిని ఆకర్షించుకుంటున్నాడండి? ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క ప్రజను ఆయన ఆకర్షించుకుంటున్నాడు. ఎక్కడలో ఆయన సిలువ వేయబడ్డాడు అని చూస్తే గనక యెరూషలేము, ఆ గొల్గోతా ప్రాంతము ప్రపంచ యావత్తుకి మధ్య స్థలంగా ఉందండి. ద సెంటర్ పాయింట్ ఆఫ్ దిస్ గ్లోబ్, ద సెంటర్ పాయింట్ ఆఫ్ దిస్ ఎర్త్ ఎక్కడంటే గనక ప్రభువు సిలువ వేయబడిన స్థలము ఈ భూమి యావత్తుకి అది సెంటర్ పాయింట్ గా ఉందంట, మధ్య స్థలం ఉందంట. అక్కడ ప్రభు సిలువ వేయబడి ఆ ఆకాశానికి భూమికి మధ్య ఎత్తబడి ప్రపంచం యావత్తులోనున్న ప్రతి ప్రజను ఆయన ఆకర్షించుకుంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఆ దినం నుంచి ఈ దినం వరకు పుట్టారు, వారందరినీ కూడా ప్రభు ఆకర్షించుకోవటానికి ఇంకా నువ్వు పుడుతున్నారు. ఆయన రాకడ వరకు ఎంతమంది పుడుతున్నారు, వారందరినీ ఆకర్షించుకోవటానికి ప్రభు ఆ శిలువ మీద వేలాడుతున్నట్లుగా మనం చూడగలం. అంటే ప్రభు శిలువ మీద వేలాడి మరణించుట కాదు గాని ఆ మరణాన్ని గెలిచి లేచిన వాడుగా కదా. ఎలాగో ఆయన మరి గెలిచి లేచిన వాడుగా ఉన్నాడు. మరణములను విరిచాడు. సాతాను తలను చితుకు తొక్కాడు. ఆ సమాధిని ఓడించి లేచాడు. ఆయన లేచిన వాడుగా, ఎత్తబడిన వాడుగా లేచి ఇక్కడ ఉన్నాడు ఈ భూమి మీద. కొద్ది కాలం 40 దినాలు తన యొక్క శిష్యులకి వారందరికి కనపడి వారిని బలపరిచి, ధైర్యపరిచి, వారికి హెచ్చరికలు చేసి కనిపెట్టుకోండి అని బోధించి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎత్తబడ్డాడు. పరలోకానికి ఎత్తబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఒక దినాన నిన్ను నన్ను కూడా ఆ స్థలానికి ఎత్తుకొని పోనై ఉన్నాడు. హల్లెలూయా కదా. లేఖనమును ప్రకారము ప్రభు 3వ దినమున లేపబడ్డాడు. అక్కడున్న ప్రజలందరికీ కనబడ్డాడు. అబ్బా, అందరికీ కనబడిన దేవుడు ఒక దినాన ఈ ప్రపంచ యావత్తులో ఉన్న ప్రతి ప్రజకి కూడా కనపడనై ఉన్నాడండి. మధ్య ఆకాశంలో ప్రభు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రజ కూడా ప్రభుని చూడబోతున్నాడు. హల్లెలూయా. పునరుత్థానుడైన క్రీస్తు ఎత్తబడ్డాడు అనేటువంటి ఆ సత్యాన్ని మనము గ్రహించిన వారమై ప్రభు కొరకు సాక్షులుగా జీవించడానికి
దేవుడు తన కృప దయచేస్తున్నాడు. పామరులుగా, పిరికివారుగా పామరులుగా ఉండి ప్రభుని వెంబడించిన వారు, అవిశ్వాసంలో కొనసాగిన వారు ప్రభు యొక్క మరణాన్ని బట్టి ఎంతో బెంబేలెత్తిపోయారు. మార్కు 14:50లో చూస్తే గనక, అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. కానీ అపోస్తల కార్యంలో ఆత్మ విస్ఫోటన మేడగదిలో జరిగిన తర్వాత వారు మాట్లాడుతున్నారు. వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టినా వారికి ఏ మాత్రం స్పృహ లేదు. అసలు ఏ మాత్రం బాధ లేదు, చింత లేదు. వారిని ఆ వీపు మీద ఆ బెత్తాలతో, ఆ కొరడాలతో మరి దారుణంగా కొట్టారంట. రక్తాలు ఓడుతున్నారంట. అయినను వారు మాట్లాడుతున్న మాటలు 4వ అధ్యాయము 19, 20 వచనాలలో, అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవునికి దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ఏమి కన్నారు వాళ్ళు? ప్రభుని సిలువ వేయటం కన్నారు. ఏమి కన్నారు? ప్రభు తిరిగి లేచుట వారు కనులారా చూచారు వాళ్ళు. ఇంకేం కన్నారు? ప్రభు ఆరోహణమై వెళ్ళిపోవటం వారు కనులారా చూచారు. ఏమి విన్నారు? ఆయన బోధలు విన్నారు. ఆయన వెళ్తూ వెళ్తూ చేసిన హెచ్చరికలు విన్నారు. ఇవి కాక మేము వీటిని ప్రభుని మరి ప్రభు మాట వినాలా, నీ మాట వినాలా? ఏ మాట వింటే న్యాయమో మీరే చెప్పండి. ఆ ప్రభు ఎత్తబట్ట మేము చూచాము. ఆయన పరలోకానికి వెళ్ళటం మేము చూచాము. హల్లెలూయా. 8:28లో అంటాడు ప్రభు, కావున యేసు, మీరు మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనేమియు చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఆకర్షించుకోవటానికి అసలు ఎవరై ఉన్నాను నేను? నేనే మనుష్య కుమారుడుగా వచ్చిన వాడను. నేనే ఆ యొక్క మరియ గర్భాన, కన్యకైన మరియ గర్భాన పుట్టిన వాడను. నేనే మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చిన వాడను. నేనే. అది మీకు ఎప్పుడు అర్థమవుద్దంటే, మనుష్య కుమారుడుగా నేను పైకెత్తబడినప్పుడు నేనే ఆయననని, నేనే క్రీస్తునని, నేనే మెస్సీనని, నేనే లోక రక్షకుడుగా మరి వచ్చి ఉన్నానని అప్పుడు మీరు గ్రహిస్తారు. నా అంతట నేను ఇవన్నీ పనులు చేయటలేదు. తండ్రి నాకు నేర్పించాడు. తండ్రి చెప్పిన బోధలు నేను మీకు చేస్తున్నానని ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. ఇక్కడ ప్రభు కదా, నేను మిమ్మలను భూమి నుండి నేను పైకెత్తబడినప్పుడు అందరినీ నా వైపుకు ఆకర్షిస్తాను. హల్లెలూయా. ప్రభు నిన్ను నన్ను కూడా ఆకర్షించుకున్నాడండి కదా. ఆకర్షించుకోవటం బట్టి కదా, అదొక అయస్కాంతంలో, ఒక పెద్ద అయస్కాంతం లాగా ప్రభు ఉన్నాడు. మనమందరం ఏదో చిన్న చిన్న ఇనప ముక్కల్లాగా ఉన్నాం. మరి ఇనప ముక్కలుగా ఉన్నాం. మనం వెళ్ళి ప్రభుని అతుక్కున్నాం కదా. ఎప్పుడైనా సరే మ్యాగ్నెట్ ని, ఐరన్ వస్తువులు పెట్టామనుకో, అసలు మనం ఎంత ఫోర్స్ పెట్టి దాన్ని ఆపుదామని చూసినా మన శక్తి సరిపోదు. అంటే ఈ మ్యాగ్నెట్ యొక్క శక్తి ఎక్కువ ఉంటే గనక ఈ ఫోర్స్ మనం ఆపలేము. అది ఆటోమేటిక్ గా వెళ్ళి అతుక్కుపోద్ది. హల్లెలూయా. అట్టి విధంగా మనమందరం కూడా ప్రభు లోకి మనము ఆకర్షణకు గురైన వారమై మనము ప్రభులో అంటు కట్టబడ్డాము. ప్రభులో వేళ్ళునుకుంటున్నాము. ప్రభులోనే మనము జీవిస్తా ఉన్నాము. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు 34 నుంచి, జన సమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. ఇంత పెద్ద బోధ చేస్తే వాళ్ళకి మరలా సందేహం వస్తా ఉన్నది. ధర్మశాస్త్రములో క్రీస్తు ఎప్పటికి ఉంటాడు? ఒక రారాజుగా వస్తాడు, వాళ్ళు రక్షించే రక్షకుడుగా వస్తాడు, మా పక్షాన యుద్ధాలు చేస్తాడు. ఆ క్రీస్తు, ఆ మెస్సయ్య కొరకు మేము కనిపెట్టి ఉన్నాము. మరి ఇక్కడ నువ్వు చెప్తున్న ఈయన ఎవరు? ఎవరైనా ఎత్తబడతాడని చెప్తున్నావు, ఎవరైనా పైకి ఎత్తబడాలని చెప్తున్నా, ఆయన ఎవరు అని ఆయన అడుగుతా ఉంటే ప్రభు అంటున్నాడు, అప్పుడు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మను కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండుగానే నడువుడి,
చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో వానికి తెలియదు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. ప్రభు చెప్తా ఉన్నాడు, అయ్యా, ఒక వెలుగు కాలంలో మీరున్నారు. మీ మధ్య వెలుగుగా నేను మీ మధ్య ఉన్నాను. మిమ్మల్ని వెలిగించేవాడుగా నేను వచ్చి ఉన్నాను. మీరు చీకటిలో నడుస్తున్నారు, త్రోవ తప్పిపోతా ఉన్నారు. ఇప్పుడు వెలుగుగా మీ మధ్య నేను ఉన్నాను. కాలమే ఉంటది ఈ వెలుగు. ఈ వెలుగు మరి దాటిపోయి మరి మీరు చీకటి మీకు కమ్మకుండానట్లుగా ఈ వెలుగుండగానే ఈ వెలుగు సంబంధులుగా మీరు మార్చబడ్డానికి వెలుగునందు మీరు విశ్వసించండి. నేను ఎత్తబడి మిమ్మల్ని ఆకర్షించుకుంటాను. మరి నా యందు మీరు విశ్వసించండి. ఆకర్షించుకున్న తర్వాత నేనేం చేస్తాను? మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకుని వెళతాను. ఈ ఆకర్షించుకోవటానికి గల కారణం ఏంటంటే, మీరు నమ్మి విశ్వసించిన యెడల మీరు ఆ మరణము నుంచి నిత్య జీవానికి దాటించబడినట్లుగా మీకు బదులుగా సిలువలో వేలాడి మిమ్మల్ని అందరినీ కూడా నిత్య జీవానికి మరి నేను వారసులుగా నేను చేసి ఉన్నానని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. ప్రభు ఎత్తబడిన కారణము మానవాళికి రక్షణ కొరకైన కార్యంగా మరి యొక్క సిలువ మరణాన్ని పొందుకున్నట కార్యము ఆయన మరణించి తిరిగి లేచి ఆయన ఆరోహణమై వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పుడు అందరినీ ఆకర్షించుకుంటా ఒకటి రక్షణ ద్వారా, మరి ఆయన చేసిన పాప విమోచన ద్వారా, పాపపు కాటు నుంచి మనల్ని విడిపించడం ద్వారా మన రక్షణలోకి నడిపించి నిత్య జీవానికి వారసులుగా మన చేసి ఉన్నాడు. రెండవదిగా చూస్తే రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయన ఆయన మనందరినీ కూడా ఆకర్షించుకుంటాడు. ఆయన ఒక్కడే పైకెత్తబడిన వాడు కాదు, కానీ మనము కూడా పైకెత్తబడిన వారిగా మనందరిని కూడా ప్రభు ఆకర్షించుకుంటాడు. ఆ దినము కడబూరం మ్రోగినప్పుడు మృతులుగా ఉన్నా గాని సజీవులుగా ఉన్నామా గాని ఆ శబ్దానికి ఆకర్షితులమై మనము కూడా పైకెత్తబడే గుంపులోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ప్రభు చెప్తున్న మాట అదే, నేను పైకెత్తబడతాను, మీ అందరిని నేను ఆకర్షించుకుంటాను, నా యొద్దకు మిమ్మల్ని ఆకర్షిస్తాను, ఆ 7 ఏండ్ల విందులోకి మిమ్మల్ని ఆకర్షిస్తాను, 1000 ఏండ్ల పరిపాలనలోకి మిమ్మల్ని ఆకర్షిస్తాను. హల్లెలూయా. మీరు చేయవలసిన పని ఏంటంటే పైకెత్తబడిన నా వైపు చూడండి, పైకెత్తబడిన నన్ను విశ్వసించండి. మీకు నిత్య జీవము, పరలోక రాజ్య భాగ్యము, ఆ నిత్య మహిమలు యుగ యుగములు నాతో కలిసి జీవించే ఆ కృప మీరు పొందుకుంటారని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలం. ప్రభువును విశ్వసించిన వారమై ఆ శిలువ మరణ పునరుత్థానములను పాలు భాగస్థులమై మనము కూడా ఆ యొక్క మృతి గెలిచి లేచిన గుంపులు, ఎత్తబడిన గుంపులు ప్రభుతో కలిసి నిరంతరము యుగ యుగములు జీవించే ఆ గుంపులో మనమందరము ఉందుము కాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింపచేయును గాక. ఆమేన్.